హాయ్ అండి. చేపల పులుసుకి కావాల్సిన మసాలా ఇక్కడ చూపిస్తున్నానండి. అల్లం, వెల్లిపాయ, జీలకర్ర, ఎండు కొబ్బరి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా, కొత్తిమీర. ఆ అల్లం, వెల్లిపాయ, జీలకర్ర పేస్ట్ పట్టుకోండి. ఇది చింతపండు పులుసు, అదిగోండి పేస్ట్ చేశాను. తర్వాత చేపల్లోని పసుపు, ఉప్పు, కారం ఈ 3 వేయాలి. ఆల్రెడీ నేను ఉప్పు, కారం వేసాను కొంచెం కొంచెం. తర్వాత చూసుకొని పులుసు సరిపడ మాత్రం వేసుకోండి. నేను పెట్టే ఈ స్టైలు ఓల్డ్ పాతకాలపు అమ్మమ్మలు పెట్టే స్టైల్ అండి. చూడండి, అలా చేత్తోనే అన్నీ కలిపి ఉల్లిపాయ ముక్కలు, పచ్చి నూనె, చింతపండు పులుసు, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సమానంగా వేసుకొని ఒకసారి కలిపి పొయ్యి మీద పెట్టి మరుగుతున్నప్పుడు ఒక టమాటా, ఈ అల్లం పేస్ట్ ముద్ద, గరం మసాలా ముద్ద అనమాట. అది ఎక్కువేమి ఉండవు కదా, చూపించాను ఆ ఇంగ్రీడియంట్స్ మాత్రమే. కొత్తిమీర, వీటన్నిటిని వేసి చక్కగా దగ్గరగా అయ్యేలాగా మరగబెట్టండి. ఈ చేపల పులుసులోని నాకు ఇష్టమైన ఫేవరెట్ ఏంటంటే తలకాయ అండి. నాకు తలకాయ ఎంత ఇష్టం అంటే చేపల కర్రీ వండినప్పుడు ఈ తలకాయ ఇంకా నేను ఎవరికి వేయను అన్నట్టు ఫీల్ అవుతాను. చాలా చాలా ఇష్టం. మరి నాలాగా మీలో కూడా చేపల పులుసులోని తలకాయ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.